చేరాల్సినటువంటి ఒక వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక డాక్టర్స్కు, పారామెడికల్ ఒక ఎక్స్పర్ట్స్కు, ఫార్మటికల్ దీంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు రావాలి, మేధావులు రావాలి అనేటటువంటి ఒక ఆలోచన విద్యావంతులు రావటం అనేది చాలా మంచి పరిణామం. గతంలో రాజకీయాల్లో కేవలము డబ్బున్నవారు లేకుంటే వెనక అంగబలం అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచించేవారు. కానీ ఈ మధ్య కాలంలో యువత, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ జన్జీ అంటాం మనం, ఈ జన్జీలో చాలామంది యువకులు ఈరోజు నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించలై దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు, దేశంలో సమస్యల్ని కాపాడుతున్న పార్టీ ఎవరు, ఈ దేశంలో మనం ప్రేమించాలి, దేశంలో ఎందుకు దేశద్రోహ శక్తులు పెరుగుతున్నారు, వాళ్ళు ఎదిరించాలంటే సమాజం అంతా ఒకటే కావాలి అనే ఆలోచన చాలా పెరిగింది. విశ్వవిద్యాలయాలు మనం కొన్ని చూస్తూ ఉన్నాం. అఫ్జల్ గురుని హీరోగా చిత్రించి, జ్యుడిషియరీని మర్డరర్గా చిత్రించి, ఈ మధ్య కాలంలో కూడా జేఎన్యూలో మరి కొంతమంది దేశద్రోహులతోని ప్రేరితమైన కొంత విద్యార్థులు కొంతమంది మోదీ అమిత్కో గాడ్ దేంగే, ఆర్ఎస్ఎస్కో గాడ్ దేంగే అనేటువంటి ఒక స్లోగన్స్ చేయడము. సో ఈ నేపథ్యంలో యువత, చదువుకున్న కూడా ఈ భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఈ శక్తులని మనం ఆపాలంటే మనం కూడా ఒక శక్తిగా మారాలి అనేటువంటి ఆలోచన విద్యావంతులు రావడం జరిగింది. నేను ఈ మధ్యకాలం చాలామంది చూశాను. యంగ్స్టర్స్, మొన్న మైథిలి ఠాకూర్ అని మన బీహార్లో చిన్న అమ్మాయి 25 yearsకి ఆమె ఎమ్మెల్యే గెలిచింది. బ్రహ్మాండ ఎడ్యుకేటెడ్ పీపుల్, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ రోజుల్లో పార్టీలో బీజేపీలో చేరుతూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా నేను ఆహ్వానిస్తూ, నేను ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించినప్పుడే నేను ఆ రోజు పిలుపునిచ్చాను. మహిళలు, యువత, మేధావులు భారతీయ జనతా పార్టీలో చేరండి. మనం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వరవడిని తీసుకొస్తాం. తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తాం. ఈ రెండు పార్టీలు కూడా బూతుల పంచాంగం తప్ప వీళ్ళకు ఉండేవి ఏం లేదు. ఒకడు ప్యాంట్ ఇప్పుతా అంటాడు, ఒకడు తోలు తీస్తూ అంటాడు. ఈ రకమైనటువంటి ఒక భాష రాజకీయాల్లో మాట్లాడి రాబోయే ఒక తరానికి ఒక మంచి రాజకీయాల్లో వరవడిగా కొంచెం మంచి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఉదాహరణగా మనం ఉండాలి. కానీ ఈ రాజకీయాలు అంటే బూతులు వచ్చేటోడే రాజకీయాలు, కొట్టేటోడే రాజకీయాలు, పర్సనల్ మీద అటాక్ చేసేటువంటి రాజకీయాలు, ఈ రకమైనటువంటి ఒక రాజకీయాలకు స్వస్తి పలకాలంటే మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉన్నది. అంటే రాజకీయాల్లో రావడం అంటే